హై ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ మనం ఇంతకు ముందు దాకా మనం చాలా ఏఐ వీడియోస్ అయితే క్రియేట్ చేసాము. కానీ ఇప్పుడు వచ్చిన ఏఐ మోడల్ సోరా యూస్ చేసుకొని మనం వీడియోస్ క్రియేట్ చేసామనుకోండి, ఆ వీడియో రియలా ఫేకా అర్థం కాని విధంగా మనకి వీడియోస్ అయితే క్రియేట్ అవుతున్నాయి. ఈ సోరా వచ్చేసరికి ఇండియాలో అయితే అవైలబిలిటీలో లేదు. మనం ఫ్రీగా ఇండియాలో అవైలబిలిటీలో తెచ్చుకొని వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా. లైక్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఈ సోరా వచ్చేసరికి ఇండియాలో అవైలబిలిటీ లేదు కాబట్టి మనం ఒక VPN యూజ్ చేసి ఈ సోరా వెబ్సైట్ అయితే యూజ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ కొన్ని ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ చేసి వీడియో అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నా. ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకోవడం కోసం ChatGPT సపోర్ట్ తీసుకుంటున్నా. ChatGPT యూజ్ చేసేటప్పుడు మనం VPN ఆన్ చేసుకుంటే ChatGPT పనిచేయదు కాబట్టి నేను ఫస్ట్ ChatGPTలో కొన్ని ప్రాంప్ట్స్ క్రియేట్ చేసిన తర్వాత సోరా వెబ్సైట్లోకి వెళ్తాను. చూడండి, chatgpt.com. ఫస్ట్ లాగిన్ అవ్వాలి. కంటిన్యూ విత్ గూగుల్. నా దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్స్లో ఒక జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయిపోతున్నా. ఓకే, ఇప్పుడు కొన్ని ఫన్నీ సీన్ ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో నేను అలా టైప్ చేస్తున్నా, I want to create videos in Sora, so give me some funny scene prompts in English, but dialogue should be in Roman Telugu. ఇక్కడ సోరాలో వచ్చేసరికి డైరెక్ట్గా తెలుగు లాంగ్వేజ్లో టెక్స్ట్ అయితే ఇవ్వకూడదు. రోమన్ తెలుగు లాంగ్వేజ్లో మనం టెక్స్ట్ అయితే ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను రోమన్ తెలుగు అని టైప్ చేశాను. ఓకే, సబ్మిట్. చూడండి, మనకి కొన్ని ఫన్నీ సీన్ ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రాంప్ట్స్ యూజ్ చేసి నేను వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఓకే, మనకు కొన్ని ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ అయినాయి. నెక్స్ట్ సోరా యూజ్ చేయాలంటే మనకి ఇన్విటేషన్ కోడ్ అయితే కావాలి. ఇన్విటేషన్ కోడ్ కోసం నేను ఒక వెబ్సైట్ అయితే యూజ్ చేసుకుంటున్నాను. వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి చూడండి, escaping.work. ఇక్కడ గెట్ ఇన్వైట్ కోడ్ ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద ట్యాప్ చేస్తున్నా. ఇక్కడ కొన్ని మెసేజ్లు అయితే డిస్ప్లేలోకి వస్తాయి. ఈ మెసేజ్కి మనం రెస్పాండ్ అవ్వాలి. చూడండి, ప్లీజ్ టైప్ అని వచ్చి ఇక్కడ ఐ ప్రామిస్ టు గివ్ మై కోడ్ బ్యాక్ అని వచ్చింది. ఈ టెక్స్ట్ వరకు కాపీ చేసుకుందాం. నెక్స్ట్ సేమ్ టెక్స్ట్ పేస్ట్ చేయాలి. ఓకే, సెండ్. నెక్స్ట్ మళ్ళీ ఇంకో మెసేజ్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి 4 అని టైప్ చేసి మెసేజ్ సెండ్ చేయమంటుంది. సో నేను 4 అని టైప్ చేస్తున్నా. ఓకే, సెండ్. ఫైనల్గా మళ్ళీ ఒక టెక్స్ట్ వచ్చింది. ఈ టెక్స్ట్ కూడా కాపీ చేసుకుంటున్నా. ఐ విల్ రీపే విత్ ఏ కోడ్ అని వచ్చింది. రైట్ క్లిక్ చేసి కాపీ, ఇక్కడ జస్ట్ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సెండ్. ఓకే, మనకి ఇన్వైట్ కోడ్ అయితే వచ్చింది. ఈ కోడ్ యూజ్ చేసి మన సోరా వెబ్సైట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మన సోరా వెబ్సైట్ ఓపెన్ చేసే ముందు మనకు ఒక VPN అయితే కావాలి. దీనికోసం ఈ కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద ట్యాప్ చేసి ఎక్స్టెన్షన్స్, విజిట్ క్రోమ్ వెబ్ స్టోర్. చూడండి, ఇక్కడ ఇలా టైప్ చేస్తున్నా, అర్బన్ VPN. ఓకే, మనకి అర్బన్ VPN ఎక్స్టెన్షన్ వచ్చింది. యాడ్ టు క్రోమ్. ఓకే, మనకి VPN అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ కంట్రీస్కి సంబంధించిన IP అడ్రస్లు ఉంటాయి. ఇక్కడ USAకి సంబంధించిన IP అడ్రస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోద్ది. ఇప్పుడు USA IP అడ్రస్ బేస్ మీద మనం సోరా వెబ్సైట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. చూడండి, sora.com. ఇక్కడ యూజర్ నేమ్ ఒకటి ఎంటర్ చేయాలి. చూడండి, రెగ్యులర్ యూజర్ నేమ్ కాకుండా కొన్ని నెంబర్స్ యాడ్ చేసి మీరు యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేయాలి. ఎంటర్ ఇన్వైట్ కోడ్. మనం ఆల్రెడీ కోడ్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. చూడండి, మన ఇన్విటేషన్ కోడ్ ఉంది, ఇది కాపీ చేసుకుంటున్నా. సోరా వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. జాయిన్ న్యూ సోరా. చూడండి, ఇన్విటేషన్ కోడ్ ఫెయిల్ అయ్యింది. మళ్ళీ ఇన్విటేషన్ కోడ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ వెబ్సైట్లోకి వెళ్తున్నా. ఇక్కడ కింద డిడింట్ వర్క్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేసామనుకోండి మనకి న్యూ ఇన్విటేషన్ కోడ్ అయితే క్రియేట్ అవుద్ది. ఓకే, ఇది కాపీ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ వెబ్సైట్లోకి వచ్చి జస్ట్ రైట్ క్లిక్ చేసి పేస్ట్. జాయిన్ న్యూ సోరా. చూడండి, ఇన్విటేషన్ కోడ్ తీసుకుంది. మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది. గెట్ స్టార్టెడ్. ఇప్పుడు సింపుల్గా మనం ఇందాక ChatGPTలో క్రియేట్ చేసుకున్న ప్రాంప్ట్స్ యూజ్ చేసి వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకుందాం. జస్ట్ ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. ఇప్పుడు ఈ సోరా వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. నెక్స్ట్ ఓరియంటేషన్ కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ నాకు ల్యాండ్స్కేప్లో వీడియో క్రియేట్ అవ్వాలి. దీనికోసం ఇక్కడ ల్యాండ్స్కేప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వీడియో డ్యూరేషన్ వచ్చేసరికి 10 సెకండ్స్ పెట్టుకుంటున్నా. ఓకే, సబ్మిట్. చూడండి, వీడియో ప్రాసెసింగ్లో ఉంది. మీకు సైడ్ ప్రొఫైల్ పిక్చర్ ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద ట్యాప్ చేశారనుకోండి మన వీడియో ప్రాసెసింగ్ డీటెయిల్స్ అయితే కనబడతాయి. ఓకే, మనకి వీడియో అయితే రెడీ అయిపోతుంది. వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
చూడండి కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. లైట్ వెయిట్ తో స్టార్ట్ చేయాలరా? లైట్ వెయిట్ అంటే నాకు ఇన్సర్ట్ లా అనిపిస్తుంది. డంబుల్ కాదు, డంబుల్ పిడిచినట్టుంది. ఇలా ఈజీగా ఈ సోరా వెబ్సైట్ యూస్ చేసుకొని మనం వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.